ప్రభునందు ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రార్థించుతాము. కనికరం గల ప్రభువా, వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచుమని మా ప్రభు రక్షకుడైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలము ఈ అడ్వెంట్ ధ్యానాలలో మరొక నూతనమైనటువంటి ధ్యానం. నీవు అల్పమైన దానవు కావు, నీవు అల్పమైన వాడవు కావు. అయితే ఏది స్వల్పము, ఏది అల్పమైనది అనే విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, మానవ దృష్టిలో సంఖ్య, బలం, ధనం ఇటువంటివన్నీ గొప్పగా కనబడతాయి, కానీ అవి దేవుని దృష్టిలో కాదు. అనేక మార్లు దేవుని వాక్యంలో దేవుడు చెప్తాడు, మనుషులు పై రూపం లక్ష్య పెడతారు, మనుషులు పైనున్న వాటిని లక్ష్య పెడతారు, కానీ నేను లక్ష్య పెట్టను. పైనున్న వాటిని లక్ష్య పెడతారు కనుక ధనం లేనివారు, అందం లేనివారు, ఘనత లేనివారు, వీరందరూ సమాజంలో చాలా చిన్నగా కనబడతారు, విలువ లేని వారిగా కనబడతారు. కానీ వారిని దీవించువాడు, లేవనెత్తవాడు, బలపరచువాడు మన దేవుడు. బెత్లెహేము గ్రామం గురించి చెప్తా ఉన్నాడు ప్రవచన రీతిగా మీకా గ్రంథంలో. బెత్లెహేమ, నువ్వు యూదా పట్టణాలలో, యూదా గ్రామాలలో, యూదా వారి అందరి ఎదుట చిన్నగా కనబడతావు, కానీ నువ్వు చిన్నదానవు కావు, నువ్వు చిన్నవాడవు కావు, నువ్వు స్వల్పమైన వాడవు కావు. చూడండి, ఎవరైతే ఈ రీతిగా నిర్లక్ష్యానికి గురవుతారో, ఎవరైతే విడిచిపెట్టబడతారో, ఎవరైతే ఎన్నిక లేని స్థితిలోకి వెళ్ళిపోయి దేవుడా అని ప్రభు వైపు చూస్తారో, వారందరినీ లేవనెత్తేటువంటి దేవుడు. ఓ దైవజనుడు అంటాడు, ఏంటి ఈ దేవుడు ఇలా చేస్తాడు, పెద్దవాడిని వదిలేసి ఇప్పుడు చిన్నవాడిని పట్టుకుంటాడు, కయ్యాన్ని వదిలేసి హేబేల్ని, ఇష్మాయిల్ని వదిలేసి ఏషావుని, ఇష్మాయిల్ని వదిలేసి ఇస్సాకుని, పెద్దలందరినీ వదిలేసి మిగతా కుమారులని ఎందుకు ఈ రీతిగా చేస్తూ ఉంటాడు? ఏషావుని వదిలి యాకోబుని, యోసేపుని, దావీదుని, ఇలా చిన్న వాళ్ళను, చివరి వాళ్ళని ఎందుకు ఎంచుకుంటాడు దేవుడు? చూడండి, వారందరూ వారి వారి జీవితాల్లో కష్టానికి, శ్రమకి, నిర్లక్ష్యానికి, వివక్షకు గురైనారు. వారిని ఎవరు గుర్తించలేదు, వారు దీన స్థితిలో జీవించినారు, కన్నీళ్లతో బ్రతికిన సందర్భాలు కూడా ఉన్నాయి. కనుక వారి ఎడల కనికరం చూపించినాడు దేవుడు. మన దేవుడు కథ మార్చేటువంటి దేవుడు. అల్పమైన వారుగా, స్వల్పంగా కనబడ్డ వారిని గొప్పగా చేసేటువంటి దేవుడు, ఉన్నతంగా లేవనెత్తేటువంటి దేవుడు. ఈరోజు బెత్లెహేమ్కి వెళ్ళేటువంటి వాళ్ళందరూ ఏమని చెప్తారంటే, సంవత్సరం అంతా ఏ రోజు పోయినా క్రిస్మస్ పాటలు పాడతారు. ఎప్పుడు యేసుక్రీస్తు యొక్క జనన సంతోష ఆనందం నిత్యము వినపడేటువంటి స్థలం, నిత్యము ఆనందించే స్థలం, నిత్యం కొనియాడబడేటువంటి స్థలం. చూడండి, ఒక స్వల్ప గ్రామం, ఒక అల్ప గ్రామం ఈరోజు ప్రతిరోజు సంతోష సునాదాలతో నింపబడిన స్థలంగా మార్చివేయబడింది. యెరూషలేము పట్టణం గురించి గొప్పగా మాట్లాడబడి ఉంటుంది. యెరూషలేము పట్టణాన్ని గొప్పగా అభివర్ణిస్తారు. యెరూషలేము పట్టణం పైన గొప్ప మాటలు నిత్యము తెలియజేయబడి ఉంటాయి. కానీ యెరూషలేములో దేవాలయం ఉంది, యెరూషలేము సీయోను గురించి ఎన్నో మాటలు ఉన్నా, యెరూషలేమును విడిచిపెట్టి ఒక చిన్న గ్రామాన్ని ప్రవేశించుకున్నారు. రాజనగరును విడిచిపెట్టి ఒక గ్రామంలో జన్మించడానికి యేసయ్య ఇష్టపడ్డాడు. యూదా వంశీయులు దావీదుపురములో తమ సమాధులు చేయబడినటువంటి స్థలము. దావీదు వారంతా అక్కడే ఉండడానికి ఇష్టపడ్డారు. దావీదు కోరుకున్న పట్టణము. కానీ దేవుడు ఆ పట్టణాన్ని కోరుకోలేదు. దేవుడు ఒక చిన్న గ్రామాన్ని కోరుకున్నాడు.
జ్ఞానులు వెతుక్కుంటూ వెళ్ళి హేరోదుని అడుగుతూ ఉన్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఆయన ఇక్కడ లేడు. చూడండి ప్రేమైన వారలారా, నరులు వెతికే వాటిని ఆయన చూడట్లేడు. ప్రభువు ప్రేమ ప్రణాళిక గొప్పది కనుక లోకం దృష్టిలో స్వల్పంగా చిన్నగా కనబడ్డా మనం చిన్నవారం కాము. మనకు అదంతా మార్చిపోయేవాడు, మనల్ని లేవనెత్తువాడు, మన జీవితాన్ని ఉద్ధరించే ప్రభు మనతోనే ఉన్నాడు. ఆయన కృపా దీవెనలో నిత్యం మనకు తోడైండును గాక. ఆమేన్. ప్రార్థించడం. కనికరం గల ప్రభు, వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న ప్రతి వారిని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.